రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చీమటపాకాయ. ఎక్కడ రాహుల్ గాంధీ మీటింగ్స్ పెడితే అక్కడికి వెళ్ళి మాట్లాడడం, అందులో తలదూర్చడం ఇతడికి పరిపాటి. అసలు అతడి పదవి ఎంతకాలం ఉంటుందో తెలియకుండా అధిష్టాన వర్గాన్ని అతన్ని మీమాంసలో పెట్టి ఉంచితే వెళ్ళి అందరి మీద సవాళ్ళు విసరడం. ఆఫ్టర్ ఆల్ అతను ఉండేటువంటిది ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గురించి మిగతా కేంద్రం గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడడం, అన్ని సంస్థల గురించి తన సొంత భాష్యాలు చెప్పడం ఇతనికి పరిపాటిగా తయారైంది. రాహుల్ గాంధీ నిర్ణయాలను అతను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు? అయితే బానిస మనస్తత్వంతో పనిచేసేటువంటి వాళ్ళు అధినాయకుడు ఏది చెప్తే అది చేయాలి కాబట్టి స్వతంత్ర భావాలు అతనికి ఉండవు. కాబట్టి అతడు ఓటు చోరీ అంటే ఎస్ ఓటు చోరీ, లేదంటే లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా వీళ్ళందరూ ఓటు చోరీతో గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది? టీఆర్ఎస్ నుంచి అధికారం ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యింది? వీళ్ళు కూడా ఓటు చోరీ చేసి గెలిచారా? కాబట్టి ఒక మాట అనే ముందు మిగతా వ్యవస్థల గురించి కూడా ఆలోచన చేయాలి. మనకు పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు చాలా ఉన్నాయి. అవన్నిటినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి ప్రలాపనలు చేయడం, అసందిగ్ధంగా మాట్లాడడం, ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఏ విధంగానూ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడికి తగదు. ఇప్పటికైనా తెలుసుకొని తన యొక్క సొంత పందాలో ముందుకు పోయినట్లయితే రేవంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుంది. జై హింద్, జై భారత్.